విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు గందరగోళం, వాగ్వాదంతో పలుమార్లు వాయిదా. పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన. పాల్గొన్న ఖర్గే, సోనియా. ఇండియా కూటమి ఎంపీలు బీహార్ ఓట్ల సవరణ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై స్పందించిన ప్రధాని మోడీ. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో రాజీ పడే ప్రసక్తే లేదు. రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం. సుంకాల పెంపుతో నష్టం జరుగుతుందని తెలుసు. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న ప్రధాని మోదీ. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 9 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ, 25 వరకు నామినేషన్ల ఉపసంహరణ, సెప్టెంబర్ 9న పోలింగ్, అదే రోజు సాయంత్రం కౌంటింగ్. చైనాలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు పర్యటన. ఎస్ఈఓ సదస్సుకు హాజరు కానున్న ప్రధాని మోదీ. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం. పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. రైతు సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతనే నేతన్నలకు ఇస్తున్నాం. చేనేత కార్మికులకు ₹1,00,000 వరకు రుణాలు మాఫీ చేస్తామని గుర్తు చేసిన సీఎం రేవంత్. పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాల్సిన సమయమిది. కరోనా సమయంలో వాణిజ్య రంగం సంక్షోభంలో ఉండడంతో పొగాకుకు మంచి ధర. తద్వారా తదుపరి ఏడాదిలో పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీసేస్తే బీసీ రిజర్వేషన్ల బాధ్యత తీసుకుంటా. రాష్ట్రపతి, ప్రధానితో నేను మాట్లాడతా. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? కిషన్ రెడ్డి. వైసీపీ నేతల మీద దాడులపై స్పందించిన జగన్. దాడుల అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తాం. ఒక జెడ్పీటీసీ కోసం ఎంతగా దిగజారాలా? అన్యాయాలన్నీ వడ్డీతో సహా తిరిగి చుట్టుకుంటాయన్న జగన్. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల ఆగడాలపై స్పందించిన హోంమంత్రి అనిత. రౌడీ రాజకీయం చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఘటన వెనుక సూత్రధారులను వదిలేది లేదన్న హోంమంత్రి. రాయలసీమ పరిపాలనా ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం. ఏపీలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం. టాలీవుడ్లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె. 4వ రోజు కూడా షూటింగ్స్ బంద్. 30% వేతనాల పెంపుపై పట్టువీడని కార్మికులు. ఫెడరేషన్, నిర్మాతల మండలి వేర్వేరు భేటీలు. సమ్మె విరమణపై సినీ పెద్దలతో చర్చలు. బీసీ రిజర్వేషన్ బిల్లులపై స్పందించిన మంత్రి పొన్నం. బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ ఢిల్లీలో యూటర్న్ తీసుకుంది. స్వాతంత్ర్యానికి ముందు నుంచే ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. బిల్లును బీజేపీ అడ్డుకోవడం సరికాదన్న మంత్రి పొన్నం. సృష్టి ఫెర్టిలిటీ కేసులో కీలక పరిణామం. పలు రాష్ట్రాలకు చెందిన 9 మంది ఏజెంట్లు అరెస్ట్. ఇప్పటి వరకు 26 మంది అరెస్ట్. కేసు దర్యాప్తులో కోట్లలో లావాదేవీలు గుర్తింపు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిన డాక్టర్ నమ్రత. విశాఖ సెంట్రల్ జైలు ఖైదీల పేరుతో లేఖ కలకలం. జైలు అధికారులు వేధిస్తున్నారని ఆరోపణలు. కామారెడ్డి జిల్లా అక్కాపూర్లో చిరుత సంచారం. లేఖపై దాడి చేసిన చిరుత. సీసీ కెమెరాల్లో రికార్డ్. చిరుత జాడ కోసం కొనసాగుతున్న ఆపరేషన్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 33 మంది చేనేత కార్మికులు, డిజైనర్లకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలు. తెలంగాణలో టీచర్ల పదోన్నతులకు తాత్కాలిక బ్రేక్. సీనియారిటీ వివాదం నేపథ్యంలో హైకోర్టు స్టే. ఈ నెల 11 వరకు పదోన్నతులు ఇవ్వకుండా ఉత్తర్వులు. శంషాబాద్లో డ్రగ్స్ పట్టివేత. బెంగాల్ నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయం. 4 అరెస్ట్. 70 గ్రాముల బ్రౌన్ షుగర్ స్వాధీనం. జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం. నోట్ల కట్టలు దొరికిన ఘటనలో త్రిసభ్య కమిటీ దర్యాప్తును సవాల్ చేసిన యశ్వంత్ వర్మ. అంతర్గత విచారణ కోసం 3 హైకోర్టు జడ్జిలతో గతంలో కమిటీ. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో కొనసాగుతున్న కూంబింగ్. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి. ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు. ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. ప్రతికూల పరిస్థితిలో కొనసాగుతున్న గాలింపు. దరాలికి వెళ్లే మార్గం ధ్వంసం కావడంతో పలు చోట్ల చిక్కుకుపోయిన పర్యాటకులు. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలో కుప్పకూలిన హెలికాప్టర్. 8 మంది మృతి. మృతుల్లో 2 మంత్రులు. భారత్పై మరో 25% టారిఫ్లు విధించిన ట్రంప్. మొత్తం 50% టారిఫ్లు విధిస్తూ ట్రంప్ సంతకం. ఈ నెల 27 నుంచి పెంచిన సుంకాలు అమలు. అమెరికా గ్రీన్ కార్డుకు మరో షార్ట్కట్ ఆఫర్.
మంజూరులో జాప్యాన్ని నివారించేందుకు చట్టసభల్లో బిల్లు. గ్రీన్ కార్డు కోసం 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారు $20,000 త్వరగా చెల్లిస్తే దరఖాస్తు వెంటనే పరిశీలించే అవకాశం.